ఏ వ్రతంకైనా కొన్ని నియమాలు ఉంటాయి కదా! సో, ఈ 7 శనివారాల వ్రతానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఈ పూజ వచ్చేసి ఎవరైనా చేయవచ్చు. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఎవరైనా చేయవచ్చు. కాకపోతే ఆడవాళ్ళకి కొన్ని ఆటంకాలు ఉంటాయి కాబట్టి మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చినా కూడా దాని తర్వాత వారం నుంచి 7 శనివారాలనేది కంప్లీట్ చేయాలి. అంతేకాక మగవాళ్ళు అయితే కంపల్సరీ 7 శనివారాలు ఏ ఆటంకం లేకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఆయన వడ్డీ కాసుల వాడు కాబట్టి 7 శనివారాలు అయిపోయిన తర్వాత 8వ శనివారం కూడా చేస్తే చాలా మంచిది. కాకపోతే కొంచెం నియమాలు అనేది కొంచెం చేంజ్ ఉంటాయి. అంటే 7 రకాల దీపాలు పెడతాం కదా! 8వ వారం చేసినప్పుడు 8 దీపాలు, 8 పండ్లు అలా కొంచెం చేంజ్ అనేది ఉంటుంది. అంతేకాదు ఈ పూజ వచ్చేసి పొద్దున చేయాలి, సాయంత్రం చేయాలి. పొద్దున పూట 6 గంటల నుంచి 7 గంటల వరకి, అలాగే సాయంత్రం కూడా 6 గంటల నుంచి 7 గంటల వరకు చేయాలి. పొద్దున పూట ఖచ్చితంగా తెల్లవారక ముందే తలస్నానం చేయాలి. తులసి మాల ధరిస్తే ఇంకా మంచిది. సాయంత్రం పూట ఏమంటారు 6 గంటల నుంచి 7 గంటల వరకు పూజ చేయాలి. నార్మల్ స్నానం చేసి పూజ చేస్తే చాలు. ఇంకా డీటెయిల్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి ఇన్ఫో హబ్. థ్యాంక్ యూ.